జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. భారత్ 2014 ముందు వరకు భారత్ చేసే ఎగుమతుల గురించి ఎవ్వరు కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళే కాదు. నిజానికి అసలు మన దేశంలో ఉన్న ప్రభుత్వాలే పట్టించుకునేటి కాదు. అప్పట్లో భారత్ నుంచి విదేశాలకు ఎగుమతులు పెద్దగా ఉండేటి కూడా కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది. భారత్ ఇప్పుడు ఒక బలీయమైన శక్తిగా అయితే ఎదుగుతూ ఉంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి విధానాలతో భారత్ వేగంగా దూసుకుపోతుంది. ఈ కారణం చేతనే 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఏకంగా 8.2% చేరింది. వరల్డ్ బ్యాంకు అట్లాగే ఈ IMF వంటి ఆర్థిక సంస్థలను ఆశ్చర్యపరుస్తా భారత్ గత ఆర్థిక సంవత్సరంలో 8.2% వృద్ధి రేటును అయితే నమోదు చేయడం అతి పెద్ద గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో కమ్యూనిస్ట్ చైనా, మన శత్రు దేశమైనటువంటి నోట్ దిస్ పాయింట్, మన శత్రు దేశమైనటువంటి చైనా కేవలం 5% వృద్ధి రేటును మాత్రమే సాధించిందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అర్థమవుతుంది కదా. ఇక భారతదేశపు ఎగుమతుల విషయానికి వద్దాం. నిజానికి 2030 నాటికి భారతదేశం $1,000 బిలియన్ ఎగుమతులు చేయాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుందన్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే గత ఆర్థిక సంవత్సరానికే అనగా 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే భారత్ ఏకంగా $778.2 బిలియన్ ఎగుమతులు చేసింది. ఈ $778.2 బిలియన్ అంటే మన కరెన్సీలో, అంటే మన డబ్బుతో పోలిస్తే 65 లక్షల కోట్లు అన్నమాట. అంటే గత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఏకంగా 65 లక్షల కోట్ల ఉత్పత్తులను భారత విదేశాలకు ఎగుమతులు చేయడం చాలా పెద్ద విషయం. ఇది ఒక పక్క కరోనా మూలంగా, తర్వాత వచ్చినటువంటి రష్యా యుక్రెయిన్ యుద్ధం మూలంగా, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాల మూలంగా ప్రపంచ దేశాలన్నీ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు లోనవుతూ ఉన్నాయి. అనేక దేశాలు ఆర్థికంగా చితికిపోతూ ఉన్నాయి. కానీ ఇదే సమయంలో భారత్ 8.2 వృద్ధి రేటును సాధించి ఏకంగా 65 లక్షల కోట్ల ఉత్పత్తులను భారత విదేశాలకు ఎగుమతులు చేయడం మనం విశేషంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా 115 దేశాలకు 1, 2, 3, 4, 5, 10 కాదు, మొత్తంగా 115 దేశాలకు భారత్ తన ఉత్పత్తులను వివిధ రూపాల్లో ఎగుమతులు చేస్తుంది. చూడండి ఎంత గొప్ప విషయమో, ఎంత గొప్ప న్యూసో. నిజంగా భారతీయులుగా భావించే ప్రతి ఒక్కరు కూడా ఇది గర్వించే న్యూస్ అన్నమాట. ఇది మొన్నటి వరకు ఎగుమతులు అంటే మొదట గుర్తొచ్చే దేశం చైనానే. గుండు సూది నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు అన్ని దేశాలు చైనా నుండే వస్తువులను దిగుమతులు చేసుకుంటా ఉన్నాయి. కానీ ఇప్పుడు భారత్ మెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పైకి అయితే ఎగబాకుతుంది. ఇప్పుడిప్పుడే భారత్ చైనాకు పోటీదారుగా నిలుస్తూ చైనాకైతే షాకుల మీద షాకులు ఇస్తుంది. ఇక 2030 నాటికి భారత్ ఒక అజేయమైన ఆర్థిక శక్తిగా ఎదగనుండాలి. 2030 నాటికి భారతదేశపు ఎగుమతుల విలువ ఈజీగా $1,000 బిలియన్ దాటిపోనున్నాయి. అంటే 83 లక్షల కోట్లకు పైగా మన భారతీయ ఉత్పత్తులను భారత ఎగుమతులు చేయనుంది. చూడండి ఎంత గొప్ప న్యూసో, ఎంత గొప్ప విషయమో. అంటే ఒక పక్క మన భారతదేశపు ఎగుమతుల విలువ పెరుగుతుంటే, మళ్ళీ ఇంకొక పక్కనేమో మన శత్రు దేశమైనటువంటి చైనా చేస్తున్న ఎగుమతుల విలువ తగ్గిపోతూ ఉంది. అంటే చైనా స్థానాన్ని త్వరలోనే భారత్ భర్తీ చేయనుందన్నమాట. కానీ ఈ విషయాలు ఏవి కూడా సాధారణ ప్రజలకు తెలీదు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ బిజీలో, వాళ్ళ స్వార్థంలో వాళ్ళు మునిగి తేలుతూ ఉంటారు. అసలు మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మోడీ ఏం చేస్తాడనేది జనాలకు తెలిస్తేనే కదా గతంలో ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండాలి, మార్పు అనేది భారతదేశంలో ఏ స్థాయిలో వస్తుంది, భారత్ చేస్తూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, సాధిస్తున్నటువంటి ప్రగతి ఏంది అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అలా తెలిసినప్పుడే కదా తమ విలువైన ఓటును వచ్చేసి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కమలం గుర్తుకు పోతుంది వాళ్ళ ఏలు. అది తెలియకపోతే ఎలా సాధ్యమవుతుంది ఇదంతా కూడా. సో ఇటువంటి విలువైన వార్తలను మనం ప్రతి ఒక్కరికి చేరేయాలి. ఇలాంటి గొప్ప విషయాలు ప్రజల వద్దకు చేరితే బీజేపీ దేశంలో తిరుగులేని స్థాయికి చేరుకుంటుందనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా, నేను ఒక బాధ్యత గల పౌరునిగా నేను ఈ న్యూస్ అఖండాన్ని స్థాపించి మీకు కొన్ని విలువైన సమాచారాన్ని, ఎన్నో విలువైన వార్తలు నేను మీకు అందించే ప్రయత్నం చేస్తా ఉన్నా. మీరు చూసి చూడకుండా వదిలేయకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యూస్ని మీ ద్వారా అయితే మీరు అందించాలా, చేరవేయాలా. అది మీ గ్రామాలలో కావచ్చు, మీరు నివసించే పట్టణాల్లో కావచ్చు, మీకు సంబంధించి ఒక కమ్యూనిటీ ఉంటుంది, లేకపోతే మీకు సంబంధించిన పార్టీలకు సంబంధించినటువంటి గ్రూపులు ఉంటాయి, లేకపోతే జాతీయవాదులకు సంబంధించిన గ్రూపులు ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి.
ప్రతి ఒక్కరికి మీరు పర్సనల్గా పంపిస్తారా, మీరు ఆయా గ్రూపుల్లో షేర్ చేస్తారా, అది మీ ఇష్టం. న్యూస్ అఖండ ఛానల్ అందించే ప్రతి విలువైన వార్తను కూడా అందించే ప్రయత్నం చేయండి దయచేసి. ప్లీజ్. జై శ్రీరామ్.